హాయ్ గైస్, నేను మీ నవీన్ రత్నాల. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఉందని ముందు రోజు బండి వేసుకొని వాళ్ళ ఊరు వెళ్తుంటే క్యాప్చర్ చేసిన అందాలు. పొల్యూషన్కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, నిశ్శబ్దానికి అలాగే ప్రశాంతతకు మరింత దగ్గరగా ఉండే ఈ చిన్న పల్లెటూరులో మా అన్నయ్య వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేసుకున్న రోజు ఇది. చిన్నదో పెద్దదో మనది అనుకున్నది మనకుంటే అదో హ్యాపీనెస్ కదా. అలాంటిది సొంతిల్లు కట్టుకోవాలని ఎంతోమందికి ఒక కళ. అలాంటిది ఆ కళను మా వాళ్ళు ఈరోజు నిజం చేసుకున్నారు. ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే. మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఆరు బయట పడుకొని మాట్లాడుకొని ఎన్ని రోజులైందో. ఒక్క ఫ్యామిలీ, అనేక నవ్వులు, అద్భుతమైన జ్ఞాపకాలు. వీళ్ళతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది. రాత్రి కబుర్లు, మధురమైన క్షణాలు. ఈరోజు ఒక పండగలా అనిపించింది. ఆవును పవిత్రమైన సంపదకు, శ్రేయస్సుకు, సమృద్ధికి సింబాలిక్గా భావిస్తాము. ధనానికి ప్రతీకైన లక్ష్మీదేవితో కూడా పోలుస్తాము. ఆవును ఇంట్లో మొట్టమొదటిగా అడుగు పెట్టడం వలన ఈ శుభాలన్నీ మన ఇంట్లోకి వస్తాయని మనం గట్టిగా నమ్ముతాము. నాకు శాస్త్రాలు పెద్దగా తెలియవు, కానీ పంతులు గారిని అడిగి మరీ తెలుసుకున్నా. ఇవన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం దుష్టశక్తులు తొలగి ఇంట్లో శాంతి ఉంటుందని ఆవును పూజిస్తామంట. హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం ఉంది. కొత్త ఇంటిలోకి మొదటి సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని తీసుకొని అడుగు పెట్టడం ఆచారం. ఆ స్వామే కాపాడే దేవుడిగా భావించి ఆయన ఆశీర్వాదం పొందుతాము అని నమ్మకం. మన ప్రతి అడుగులోనూ స్వామి పాదాలు పడుతున్నట్లుగా మనం భావించి ఆ ఇంట్లో ఎప్పుడూ శాంతి శుభాలు జరగాలని, కలహాలు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయించేలా చూడమని ఆ స్వామిని పూజిస్తాం. నేను ఇప్పుడు మీకు చెప్తున్నది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మా విలేజెస్లో మాత్రం చాలా గట్టిగా నమ్ముతాము. ఏం జరిగిందంటే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దేవత మా పెద్దమ్మ మీద ఆవహించి వాళ్ళ కట్టిన ఇల్లు మొత్తం ఒక్కసారిగా తన కాళ్ళతో నడిచి కళ్ళతో చూసి ఆ అక్షింతలు తన చేతులతో చల్లుతూ ఆ ఇంటిని ఎల్లవేళలా నేను రక్షించుకుంటా అని చల్లగా అందరినీ దీవిస్తూ కాసేపు అందరినీ భయానికి గురి చేస్తూ అలా ఆ మహిమ మా పెద్దమ్మను విడిచి వెళ్ళిపోయింది. మరుసటి ఘట్టం వచ్చేసి పాలు పొంగించడం. ఇది ఒక సాంప్రదాయం. పాలు పొంగిస్తే సకల సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం ఇలా ఎన్నో అభివృద్ధి చెందుతాయని ఒక నమ్మకం. నూతన గృహ ప్రవేశం సందర్భంగా హోమం చేయడం అనేది హిందూ సంప్రదాయాల్లో ఒక ప్రధాన ఆచారం. హోమం చేయడం వలన ఆ ఇంటికి, అందులో నివసించే వారికి శుభం కలుగుతుందని ఒక గట్టి నమ్మకం. దీని ద్వారా దేవతలను ఆహ్వానించి వారి అనుగ్రహం పొందడం కోసం, అలాగే ఇంటికి శాంతి, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తాము. ఒకవైపు పూజ జరుగుతుండగా మరోవైపు మన వంట కార్యక్రమాలు మొదలయ్యాయి. ఊర్లో ఉంటే మనకి ఇదొక అడ్వాంటేజ్ అండి. ఇలాంటి కార్యక్రమంలో ఊర్లో వాళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తారు. మరోవైపు చాలా రోజులైందిగా ఒకే దగ్గర అందరూ ఇలా కలిసి ఉన్న మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేస్తుంటే నన్ను వదిలేసి మా వాళ్ళు సెల్ఫీస్తో బిజీగా ఉన్నారు. ప్రేమ, నవ్వులు, ముచ్చట్లు ఇవన్నీ కుటుంబాన్ని ఇంకా బలం చేస్తాయి. మా పెదనాన్న మాత్రం ఆ పంచగట్లో సూపర్ స్టార్ కృష్ణలా అని. వీళ్ళు మా అక్క, మామయ్య. మా మామయ్య ఇంకా కుర్రోడ్ని అనే భ్రమలో ఉంటాడు. యంగగా కనిపించడానికి పూల రంగులా రంగురంగుల షర్ట్లు వేస్తూ ఉంటాడు. అదేంటో ఎంత ఇరుగ్గా ఉన్నా మన ఫ్యామిలీతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అదో విల్లాలా ఫీల్ అవుతాం కదా. ఇంత గొడవలో కూడా మా తమ్ముడు గురక పెట్టి మరీ నిద్రపో. బంధువులు ఒక్కొక్కరుగా వస్తుంటే అందరూ ఒకరినొకరు పలకరించుకొని నవ్వుతూ ఆహ్వానించారు. ఇలాంటి మూమెంట్స్ చాలా అరుదుగా మనకి వస్తాయి. లంచ్ టైం వర్షం వచ్చేస్తుందేమో అని కొంచెం తొందరగానే స్టార్ట్ చేసి, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. ఎప్పుడు కలుస్తామో అనే బాధతో వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా మళ్ళీ బిజీ లైఫ్ని రేపటి నుంచి స్టార్ట్ చేయాలి అనే భారంతో కదులుతున్న బ్రతుకులు మా అందరివి కాదు మన అందరివి. సో గాయ్స్, ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ని ఎప్పటికీ మిస్ అవ్వద్దు మీ ఫ్యామిలీస్తో.